నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ మధ్య నీకు తెలియకుండానే నా మీద ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అనిపిస్తుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దంటావు, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలంటావు. పోనీ నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తావు. నా ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో నాకు తెలీదా? నీకు అంత మెచ్యూరిటీ ఉంటే నేనెందుకు వాళ్ళతో అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తాను? నువ్వు చూసినప్పుడు ఒకలాగా, నువ్వు చూడనప్పుడు ఒకలాగా ఉంటారు నీ ఫ్రెండ్స్. అందుకే కదా నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అయినా నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళినా, ఎవరికి చెప్పకుండా వెళ్ళినా తిరిగి ఇంటికి సేఫ్గా వస్తావన్న గ్యారంటీ మాకు ఇవ్వగలవా? ఇంతమంది ఉండగా నా ఒక్కదానికే జరుగుతుందా? ఏమో, జరగొచ్చేమో, నీకే జరగొచ్చేమో. అంతెందుకు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పొద్దునన్నాగా బర్త్డే పార్టీకి వెళ్ళి ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదంట. ఇప్పుడు అమ్మాయి మిస్సింగ్లో ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలుసా? అయినా నువ్వు అనుకున్నంత మంచిదేం కాదే ఈ సమాజం. ఒక అమ్మాయి ఒంటరిగా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి సేఫ్గా వచ్చేంత ఫ్రీడమ్ ఇంకా ఈ దేశంలో రాలేదు. అది వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఉందిలే. నా గురించి ఇంత ఆలోచిస్తావని అనుకోలేదు. ఏంటి? అదే, నా కోసం ఇంత ఆలోచిస్తావని అనుకోలేదు. నీకో దండమే బాబు, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. సర్లే, ఇంకెప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళను. సరే, డాడీ కాల్ చేస్తున్నారు, నేను వెళ్తాను.